అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అగ్రహారం కథల నుండి వేదుల సుభద్ర గారు రచించిన నాగలింగం కడుపు నొప్పి అనే కథను విందాం. అగ్రహారం మొదట్లో కొద్దిగా విసిరేసినట్టుగా ఉండే 4 ఇళ్లలో ఊరి వైపు నుంచి మొదటిది నాగలింగానిది. మిగతా 3 అతని తమ్ముళ్ళవి. వాళ్ళందరూ గత 3 తరాలుగా కంసాలి పనిలో ఉన్నారు. ఒక్క అగ్రహారానికే కాదు, చుట్టుపక్కల ఉన్న 10 ఊళ్ళకి వాళ్లే నగల పని చేస్తూ ఉంటారు. నాగలింగం సన్నగా రేవటలా పొడుగ్గా ఉంటాడు. ముక్కు మీదకి జారిన కళ్ళజోడుతో డెస్క్ మీద చిన్న లైట్ పెట్టుకుని పనిచేస్తూ ఉంటాడు. సన్నగా పొడవుగా ఉండే అతని చేతివేళ్లలో బంగారం తిరగని వంపు కానీ మెలిక కానీ లేదని చెప్పుకుంటారు. బంగారాన్ని శుతిమెత్తని నాజూకు తీగలుగా చేసి వాటితో ఓర్పుగా నేర్పుగా జిగినీలు అల్లి అందంగా గొలుసులు నెక్లెస్లు చేయడంతో నాగలింగానిది ఓ ప్రత్యేకత. అతనికి చెయ్యడానికి వీలు పడకపోతే పోనీలే దగ్గరలో ఇంకేదైనా మంచి ముహూర్తం పెట్టుకుందామా అని పెళ్లి పెద్దలు ఆలోచించిన సందర్భాలు ఉన్నాయంటే పెద్ద ఆశ్చర్యం కాదు. నిఖార్సైన మనిషి. ఆడిన మాట తప్పడం, కల్తీ పని చేయడం అతనికి తెలియదు. చెప్పిన పని చెప్పిన వేళకి చెప్పినట్టుగా చేయడం మాత్రమే అతనికి తెలుసు. రాత్రివేళ బంగారు తీగలు అతని చేతుల్లో నాజూకుగా హొయలుపోతూ మెరిసిపోతూ వివిధ ఆభరణాలలో అమిరిపోతూ ఉంటే చూసేవాళ్ళకి గోదావరి నీళ్లలో వెన్నెలమ్మ కిరణాలను చూస్తున్నంత హాయిగా ఉంటుంది. పెద్దరుగులు గల సుబ్బారావు గారి పెంపుడు కొడుకే అబ్బులు గారు. సుబ్బారావు గారిది చాలా ఎత్తైన పెద్ద అరుగుల ఇల్లు. పెద్ద వరదలకి కూడా వాళ్ళ అరుగులు మునగలేదని చెప్పుకుంటారు. వాళ్ళ ఇంటి పేరు అది కాకపోయినా అందరూ ఆయన్ని అలాగే పిలుస్తారు. ఆయనకి కొడుకులు లేకపోవడంతో తమ్ముడి కొడుకైన అబ్బులుని పెంచి దత్తత చేసుకున్నారు. అలా 2 తండ్రుల ఆస్తి కలిసి అబ్బులు గారు ఊర్లోకెల్లా ఆస్తిపరుడు అయ్యారు. ఆయనకి 4 పిల్లలు, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. ఆయన ఆఖరి పిల్ల నాగమణి పెళ్ళి అసలే గొప్పవారింటి పెళ్ళి. అందున అబ్బులు గారింట్లో ఆఖరి పెళ్ళి. హడావుడికి లోటేముంది? పెళ్లి 10 రోజులుందనగానే వారింటికి వీడిదింటికి కూడా సున్నాలు వేయించటం, రాజమండ్రి నుంచి పెయింటర్ని తెప్పించి గడపలకి చక్కగా పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఇలాంటి ముదర రంగులతో ఆ అందమైన ఆకర్షణీయమైన డిజైన్లు వేయించడం లాంటి పనులు పూర్తయ్యాయి. 2 ఇళ్ల ముందు చక్కని పెద్ద పందిర్లు వేయించారు. స్తంభాలకి ట్యూబ్ లైట్లు పెట్టించారు. పిల్లలు ఆ స్తంభాలు పట్టుకుని గొల్ల స్తంభాలు ఆడుతూ ఉంటే షాక్ కొడుతుందేమోనని పెద్దవాళ్ళు కోప్పడుతున్నారు. పెళ్లికి చేయవలసిన నగలన్నీ లిస్టు రాసి పెట్టుకున్నాడు నాగలింగం. మువ్వల వడ్డాణం, 8 జతల గాజులు, చంద్రహారాలు, పలకసర్లు, వాణిశ్రీ నెక్లెస్ వగైరాలు. అబ్దుల్ గారికి నాగలింగానికి 25 ఏళ్లగా అనుబంధం. ఆయన ఏనాడు తన చేత్తో బంగారం కొని ఎరుగడు. ఏం కావాలో నాగలింగానికి చెప్తాడు, డబ్బు ఇస్తాడు. మిగతా పనంతా నాగలింగానిదే. ఏనాడు ఎంత బంగారం కొన్నావు అని కానీ ఎంత మిగిలింది అని కానీ ఆయన అడగనే అడగడు. అయినా నాగలింగం లెక్కలన్నీ ఖచ్చితంగా వేసి చూపిస్తాడు. ఆయన సర్లేరా, నీకు నాకు మధ్య లెక్కలేమిటి? బంగారం మిగిలితే నీ దగ్గర ఉంచు, తర్వాత పనికి ఉంటుంది. డబ్బు తగ్గితే మాత్రం అడుగు, ఇస్తాను. వస్తువులు ఆడవాళ్ళకి నచ్చాయో లేదో మాత్రం కనుక్కో అంటారు. ఇలాగే జరుగుతోంది ఇన్నేళ్లుగా. నాగలింగం భార్య స్వరాజ్యం. వాళ్ళకి 3 పిల్లలు. పెద్దవాళ్ళిద్దరూ మగపిల్లలు. స్వరాజ్యం పట్టు మేరకు రాజమండ్రిలో వాళ్ళ చెల్లెలి ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. మూడోది ఆడపిల్ల. కనక మహాలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్ల అంటే తగని గారం అతనికి. కనకం అని పిలుస్తూ ఎంతో ముద్దుగా చూసుకుంటాడు. మంచినీళ్లు తెచ్చిన స్వరాజ్యాన్ని అడిగాడు. కనకం పడుకుందిటే అని. ఎప్పుడో, ఇప్పటికి 3వ జాము నిద్రలో ఉంది. అయినా టైం ఎంతయిందో అయ్యగారికి తెలిస్తేగా అంది ఆమె. అదేంటే అలాగంటావు? మణెమ్మ పెళ్ళి కదా, నగలిస్తే గానీ కుదరదు కదా. కెంపులేసి వాణిశ్రీ నెక్లెస్ చేసిమ్మని మరీ అడిగింది మణెమ్మ. చూసావా దానిమ్మ గింజల్లాగా ఎలా మెరిసిపోతున్నాయో అన్నాడు. సర్లే, నాకు నిద్రొస్తోంది, నే పోతున్నా అంటూ పోయి పిల్ల పక్కన వాలింది. దీపపు వెలుగులో పతకంలో కెంపులో అమర్చడంలో పడ్డాడు నాగలింగం. అబ్బుల్ గారింట్లో గాడిపోయి తవ్వించారు. పెళ్ళి వారం రోజుల్లోకి రావడంతో చుట్టాలు రావడం మొదలైంది. అబ్బులు గారి భార్య శ్రీదేవమ్మ గారు అక్క చెల్లెళ్ళు ఆడపడుతులతో కలిసి ఊరేగింపుగా వెళ్ళి ఊర్లో అందరికీ నూనె, పసుపు, కుంకుడుకాయలు పంచడానికి బయలుదేరారు. మామూలుగా అయితే ఇంటి వాళ్ళని పళ్ళెం ఇవ్వమని అడిగి దాంట్లో వేయవలసినవన్నీ వేసి బొట్టు పెట్టి ఇస్తారు. అయితే అబ్బులు గారింట్లో అన్నీ వాళ్లే తెస్తారు. ఇంటిలో కొత్త స్టీలు పళ్ళెంలో పసుపు, కుంకుడుకాయలు, సున్నిపిండి పెట్టి కొత్త కప్పులో నూనె వేసి బొట్టు పెట్టి తాంబూలంతో పాటు ఇంటికో చీర పెడతారు.
ప్రతిసారి చీర మర్చిపోరు కదా అని ఎవరైనా అంటే, అదేం మాట చెప్పండి, మా మణెమ్మ పెళ్ళంటే మా ఇంట ఆఖరి కార్యం కదా, ఏదో దేవుడు మాకిచ్చినంత మటుకు అంటుంది ఆవిడ. పెళ్లి జరిగిన 3 రోజులు మా ఇంట్లోనే భోజనాలు, టిఫిన్లు. పొయ్యి వెలిగిస్తే ఊరుకునేది లేదు అని ఆదరంగా పిలుస్తుంది అందరినీ. అందుకే ఊర్లో వాళ్ళు అంటుంటారు, పట్నాన పెరిగిన ఆవిడ మర్యాద మన్నన వేరు అని. శ్రీదేవమ్మ నాన్నగారు వారి చిన్నతనాన మెడ్రాసులో ఉండటం మూలాన మామూలుగా సుబ్బలక్ష్మి, సూర్యకాంతం ఇలాంటి పేర్లు కాకుండా ఆవిడ అక్కచెల్లెళ్ళ ముగ్గురికి కూడా శ్రీదేవి, ఇందిర, శకుంతల ఇలా నాజుగ్గా ఉండే పేర్లు పెట్టారుట. వాళ్ళు కూడా ఎప్పుడూ చక్కగా తయారయ్యి నవ్వుతూ అందరితో ఎంతో కలివిడిగా ఉంటారు. పంపకాలు అయిన నాటి రాత్రి ఆడవాళ్ళందరూ చేరి గాడిపొయ్యి దగ్గర మినపసున్ని, మిఠాయి ఉండలు నొక్కుతున్నారు. ఆ వాసనలకి వాకిలంతా పరవశించిపోతోంది. తినకుండా ఎలా వంట చేయగలరో ఆడవాళ్ళు అని మగవాళ్ళు ఆశ్చర్యపడుతూనే రుచులు అడుగుతున్నారు. దగ్గరలో ఉన్న టౌన్ నుంచి గంటివారి బాచి మాస్టారి సూరిబాబు వెళ్ళి పెళ్లినాటి వరకు సరిపడా కూరలన్నీ కొనుక్కొచ్చారు. గడ్డి మీద పరిచి కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ అరటి ఆకులు కప్పి వాటిని తాజాగా ఉంచుతున్నారు. సుబ్బయ్య కొట్లో 10 గ్రాముల పచ్చిమిరపకాయలకు మించి దొరకవు మరి ఆ ఊళ్ళో. వీణా సితార తీగల మీద రాగాలు పలికించడం కళే అయితే, పుటం పెట్టి చలిమిడి ముద్ద లాంటి బంగారాన్ని తీగలుగా సాగించి నగలందాల తళుకులు అద్దడం తక్కువ కళేమీ కాదు. బ్రహ్మాండంగా కుదిరిన వడ్డాణానికి చివరి రింగు పెడుతున్నాడు నాగలింగం. అప్పుడే సరిగ్గా వచ్చి అతని చెవిలో వేసింది ఈ ముక్క స్వరాజ్యం. నిజమేనే, ఎలా ఉంది కనకం? జ్వరం గిరం రాలేదు కదా? ముహూర్తం చూసావా? మంచి రోజే కదా అని హడావుడిగా అడిగాడు. ఓ, అవన్నీ నేను సత్యవతి చూస్తున్నాంలే. పిల్ల పేరు మీద అందరికీ భోజనాలెట్టాలి కదా. అది మణ్యం పెళ్ళి అయిన 3వ నాడు అంది. భోజనాలకేంటి, ఊరందరికీ పెట్టేద్దాం అన్నాడు. భోజనాలు సరే, ఆ రోజుకైనా పిల్లదాని మెడలోకి ఏదైనా వెయ్యొద్దా? ఇంత పెద్ద బనగారప్పోడి కూతురు మరి అంది. నాగలింగం ఆలోచనలో పడ్డాడు. దానికేం భాగ్యం, ఒక్క రాత్రి కూర్చుంటే 3 పేటల చంద్రహారం చేసేస్తాను నవ్వుతూ అన్నాడు. ఏం పెట్టి? విక్రింతగా అందో నిజంగా అందో తెలియలేదు అతనికి. నీకు గుర్తుందా? మీ అమ్మ మాట గుర్తు చేసింది. అత్తగారంటే స్వరాజ్యానికి చాలా ఇష్టం. 3 పిల్లలు పుట్టిన తరువాత కూడా తనని చిన్నపిల్లలా కన్న కూతురులా చూసుకున్న అత్తగారి మాట వేదవాక్కు ఆమెకి. పోతూ పోతూ ఆవిడ స్వరాజ్యం చేయి పట్టుకొని, ఒసే స్వరాజ్యం, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. కనకాన్ని జాగ్రత్తగా చూసుకోండి. దానికి ఏ లోటు జరిగినా నాకు జరిగినట్టే అనుకోండి. రేపో మాపో పిల్ల పెద్దది అవుతుంది. వాడుత్త వెర్రిబాగులాడు. నువ్వేమో మీ నాన్న గాంధీ గారి దారి పట్టడం వల్ల ఇవేమీ పట్టించుకోవు. నగలు నాణ్యాలు అక్కర్లేదంటావు. ఆడపిల్లన్నాక అవన్నీ కావాలి గందా. ఇదిగో నా దగ్గర దాచుకున్న 3 కాసుల బంగారం. దీనికి ఇంకో 3 4 కాసులు వేసి పిల్ల పెద్దదై భోజనాలు పెట్టే నాటికి దాని మెళ్ళో నా గుర్తుగా 3 పేటల చంద్రహారం చేయించండి. ఈ ముసలిదాన మాట మర్చిపోవద్దు అని చేతిలో చెయ్యి వేయించుకుంది. అందుకే స్వరాజ్యానికి పిల్లకి తప్పకుండా చంద్రహారం చేయించాలన్న తాపత్రయం. 3 కాసులకేమొచ్చుద్దే, కనీసం ఇంకో 2 3 కాసులన్నా కావాలి కదా, తర్వాత చూద్దాంలే అన్నాడు. స్వరాజ్యానికి ఉక్రోషం తన్నుకు వచ్చింది. ఒక్కగానొక్క పిల్ల, అత్తమ్మ కోరిక, కోరక కోరక కోరిన కోరిక. 3 రోజుల్లో పెళ్ళి. గాజుల వీర్రాజు వచ్చాడు. చెంబుడు నీళ్లు తాగి తువ్వాలుతో మొహం తుడుచుకుని అరుగు మీద పరిచిన చాప మీద కూర్చుని మెల్లగా మూట విప్పి గాజుల దొంతరలన్నీ వరుసగా పరిచాడు చాప మీద. ఎరుపు, నీలం, కెంపు రంగు, రంగురంగుల హరివిల్లులాగా ఉంది గాజుల మల్లారం. మణెమ్మ గారిది పసిమి ఛాయ, ఏ రంగు వేసినా నప్పే శుద్ధి అని నవ్వుతూ, పెళ్లి కూతురికి ఎరుపు శుభం కదా అని కెంపు రంగు గాజులు నాగమణి చేతుల నిండా వాటంగా తొడిగాడు. మళ్ళీ 7 ఈనాటికి సీమంతానికి గాజులు వేయించుకోవాలి తల్లి అన్నాడు నవ్వుతూ. గాజులు మల్లారానికి దండం పెట్టుకుని సిగ్గుతో లోపలికి పరిగెత్తింది పెళ్లి కూతురు. తరువాత వరుసగా అందరికీ వాళ్ళు కోరిన గాజులు వేసి చిన్నపిల్లలకి రబ్బరు గాజులు వేశాడు. శ్రీదేవి గారు ఇచ్చిన డబ్బు పుచ్చుకుని దండం పెట్టి వెళ్ళాడు. ఎల్లుండి పెళ్ళనగా కుదిరింది పెళ్లి కూతురిని చేసే ముహూర్తం. పోనీ నేనో మాట చెప్పనా? నాగలింగాన్ని అడిగింది స్వరాజ్యం. ఏంటది అన్నాడు. చివరగా నక్లెస్ చేస్తున్నాడు. అబ్బులు గారిని ఓ 3 కాసులు అడిగితేనో అంది. ఏనాడు ఎవరిని ఏమీ అడగలేదు నువ్వు నేను. ఇప్పుడు మాత్రం ఎలా అడుగుతాం? అదీగాక ఆయన ఎంత బిజీగా ఉన్నాడో తెలుసు కదా. ఇప్పుడేంటి అడిగేది? ఏం బాగుంటుంది అన్నాడు చిరాగ్గా. పోనీ ఆయన బంగారం నీకాడే ఉంటాది కదా, ఓ 3 కాసులేసి పిల్లదాని గొలుసు చేసేయి, తర్వాత పెట్టేయొచ్చు కదా అంది. నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావో తెలిసే అంటున్నావా? ధర్మరాజు లాంటోడు అబ్బులుగారు నన్ను నమ్మి ఇన్నేళ్లుగా పని ఇస్తున్నాడు.
అలాంటి ఆయనకి నీకు ఇలాంటి ఆలోచన ఎలాగొచ్చిందే అన్నాడు. తప్పేటున్నది, మళ్ళీ పెట్టేస్తాం కదా, పూరాగా తీసేసుకుంటామా ఏంటి అంది. నాగలింగం మాట్లాడలేదు. అతనికి ఇష్టం లేదని ఆమెకి తెలిసింది. కానీ ఊరుకోవడానికి ఆమె తల్లి మనసు అడ్డు వచ్చింది. తల్లి లాంటి అత్తమ్మ ఆమెకిచ్చిన మాట అడ్డు వచ్చాయి. మా అమ్మ పేరు మా అమ్మే ఇది, అందుకే ఇంత అస్తారపతంగా చూసుకుంటున్నాం అనడమే గాని ఏ ముచ్చటైనా తీర్చామా? నేనేనాడైనా నాకేమైనా కావాలన్నానా? అత్తమ్మ పోయేటప్పుడు ఒట్టు పెట్టాం కదా, అది నిలిపే పూచి మనది కాదా? ఇలా చెబుతూనే ఉంది రాత్రి చాలా పొద్దుపోయేదాకా. ఎల్లుండే పెళ్ళి. అబ్బులు గారింట్లో హడావుడి చెప్పనలవి కాకుండా ఉంది. పెద్ద పెద్ద గుండిగలు, పులుసు గోకర్ణాలు, నేతి జారీలు, ఇత్తడి పళ్ళాలు, గంగాళాలు వగైరాలన్నీ అటక మీద నుంచి దింపి చింతపండేసి మెరిసిపోయేలా తోమి నూతి పళ్ళెంలో బోర్లిస్తే పెరడంతా పసిరి కాంతులు. పెళ్లి కూతుర్ని చేసినాడు ఊరంతా భోజనానికి వచ్చారు. కాకినాడ నుంచి కాజాలు అవి చేసేవాళ్ళని తెప్పించారు. మిగతా వంటకి నేదునూరులో బాగా పేరుపడ్డ పొట్టి కామన్న గారిని రప్పించారు. ఈ భోజనమే ఇంత గొప్పగా ఉంటే ఇంక పెళ్లికేం పెడతారో అనుకున్నారు ఊరు జనం. మర్నాడే మగపెళ్లివారు విడిదింట్లో దిగడం. సామాన్లన్నీ లెక్క చూసుకుంటున్నారు శ్రీదేవమ్మ. అబ్బులు గారింట్లో నగలన్నీ అప్పచెప్పేసి మెరిసిన మణెమ్మ కళ్ళు చూసి ఆనందంతో అబ్బులు గారి దగ్గర లెక్క చెప్పబోతుంటే, నీకెన్నిసార్లు చెప్పానురా లింగం, ఆ లెక్కలన్నీ నీ దగ్గరే ఉంచు, డబ్బు తక్కువైతే అడుగు, పిల్లకి నచ్చిందా లేదా అడుగు, అంతే, అవతల రేపే పెళ్లివారు వచ్చేది అని హడావుడిగా వెళ్ళిపోయారు. నాగలింగం నెమ్మదిగా ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి చంద్రహారానికి లక్ష్మీదేవి బిళ్ళ చెక్కుతున్నవాడు కాస్త అమ్మా అంటూ ఎడంవైపు ఛాతీ పట్టుకుని వెనక్కి విరుసుకు పడిపోయాడు. ఏమైందయ్యా? స్వరాజ్యం పరుగున వచ్చింది. అంత పొడుగు మనిషి కింద పడిపోయి గుండె పట్టుకుని విలవిల్లాడిపోతున్నాడు. స్వరాజ్యానికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఎప్పుడూ చిరునవ్వుతో తన పనేదో తనుగా ఉండే భర్తని ఆ స్థితిలో చూసేసరికి ఆమె తల్లడిల్లిపోయింది. భద్రం, ఓ పాలొచ్చి మీ అన్నయ్యని చూడు అని పక్కనే ఉన్న పెద్ద మరిదిని పిలిచింది. మొహం మీద నీళ్లు చల్లి భద్రం రాగానే గవరయ్య గారికి కబురు పెట్టింది. మొహాన నీళ్లు చల్లిన దాదాపు 10 నిమిషాలకి కొద్దిగా కళ్ళు విప్పిన నాగలింగం అబ్బులు గారు అన్నాడు. గవరయ్య గారు వచ్చి నాడి చూసి అంతా బాగానే ఉందే అన్నాడు. నాగలింగం అబ్బులు గారి పేరు తెలవడంతో అంతా అర్థమైపోయింది స్వరాజ్యానికి. చిన్న మరిది శంభులింగాన్ని, శంభు, ఓ పాలెళ్ళి అబ్బులు గారిని కేకేసుకురా, పరిస్థితి అంతా చెప్పు, ఉన్న బళాన ఆర్ని ఎండబెట్టుకురా అంది. ఉండుండి నాగలింగానికి నొప్పి ఎక్కువ అవుతోంది. బాధతో గిలగిలలాడుతున్నాడు. అబ్బులు గారు అన్న మాట మాత్రం వస్తోంది అతని నోట్లో నుంచి. 10 నిమిషాల్లో అబ్బులు గారు వచ్చారు అక్కడికి. ఏమిట్రా, ఏమైంది అంటూ. సాయంత్రం నగలిచ్చినప్పుడు చక్కగా ఉన్నాడు. ఇంతలో ఏమైందమ్మా అన్నారు స్వరాజ్యాన్ని చూస్తూ. నన్ను క్షమించండి అబ్బులు గారు, పాపిష్టిదాన్ని, పిల్లదాని ముచ్చట, పెద్దదానికి ఇచ్చిన మాట అంటూ ఈ పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టాను అంటూ మొదలుపెట్టి దాచకుండా విషయం అంతా చెప్పింది. ఎప్పుడూ ఏ తప్పు పని చేసెరగడు. ఒకరిని అడగనూ లేడు, అనిపించుకోనూ లేడు, అననూ లేడు. అలాంటి వాడు ఇప్పుడు నా వల్లే ఇలా ఏడవడం మొదలుపెట్టింది. అబ్బులు గారు, మీరే కాపాడాలండి అంటూ. నాగలింగం అని గట్టిగా పిలిచారు అబ్బులు గారు. ఆయన మాటకి నాగస్వరం విన్న పాములాగా కళ్ళు విప్పాడు. వచ్చారా అబ్బులు గారు? చూశారా నేనెంత పని చేయబోయానో? గద్గదమైన మాట ముద్దగా వస్తోంది. నన్ను క్షమిస్తారా అని దండం పెట్టిన అతని చేతిని మెత్తగా పట్టుకుని లేపి కూర్చోబెట్టారు అబ్బులు గారు. మన కనకం పెద్ద పిల్లయిందన్నమాట. పెళ్ళి అయిన 2 రోజులకే భోజనాలుట కదా స్వరాజ్యం చెప్పింది. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకున్నావా? నేనే పిల్లకి మిగతాది వేసి చంద్రహారం చెయ్యమని నీకు చెప్పమన్నాను. 25 ఏళ్ల అనుబంధం మనది. నేనా మాత్రం ఇవ్వతగనా? నువ్వు అడగతగవా? ఇప్పుడు చెప్తున్నాను విను. మొత్తం నగకి పట్టే బంగారం, భోజనానికి అయ్యే ఖర్చు నాదే. ఎంత కావాలో రేపు వచ్చి తీసుకో. ఎంత నమ్మకస్తుడైన కంసాలి అయినా సరే చింతాకంతైనా తన కోసం దాచుకోకపోతే వాడికి కడుపు నొప్పి వస్తుందని, అందుకే రాగి కొద్దిగా ఎక్కువ కలిపి బంగారం నొక్కేస్తారని అంటారు. అలాంటివి తెలియని నీకు నా బంగారం అవసరానికి వాడుకోవచ్చు అన్న ఆలోచనకే వచ్చింది ఈ గుండె నొప్పి కాదు, మనసు నొప్పి. నీతి నిజాయితీల పుటల్లో నిత్యం శుద్ధి అయిన మనస్సు నొప్పి. అమ్మా, వీడికి వేడిగా ఏదైనా తాగించు, ఇంకో గంటలో మామూలు మనిషి అవుతాడు నవ్వుతూ అన్నారు అబ్బులు గారు. నాగలింగం కళ్ళల్లో నీళ్లు. మనిషి కొద్దిగా తెరిపిన పడ్డాడు. అబ్బులు గారికి చేతులు జోడించాడు. 3వ నాడు మణెమ్మ పెళ్లి. దానికి 2 రోజుల తరువాత నాగలింగం ఇంట్లో భోజనాలు బ్రహ్మాండంగా జరిగినాయి. నిజాయితీకి మారుపేరుగా నాగలింగం గురించి ఇప్పటికీ అగ్రహారంలో చెప్పుకుంటారు.
ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.